హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నామండి. మీరు కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటాను. ఫస్ట్ టైం ఎవరైనా మన వీడియోస్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి మాత్రం లైక్ ఇవ్వడం మర్చిపోవద్దండి. ఎవరికైనా షేర్ చేయండి. ఇక ఈరోజైతే ఈ వీడియో వచ్చేసి సండే రోజు వ్లాగ్ అనమాట. ఇది అమ్మ వాళ్ళైతే వచ్చారు కడప నుంచి, ఊరు నుంచి. ఇంకా మా అమ్మ, మా పెద్దమ్మ, ఇంకా ఇద్దరు అన్నలు అనమాట నాకు. మా పెద్దమ్మ వాళ్ళ కొడుకులు. ఒక అన్నకైతే మ్యారేజ్ అయిపోయింది, ఇద్దరు బాబులు అనమాట. వాళ్ళకైతే పిల్లలకి రాహుకేతు పూజ చేయించాలని చెప్పేసి కాళహస్త్రిలో, అందుకని అమ్మ వాళ్ళు అందరు కలిసి కడప నుంచి బయలుదేరారు. ఇంకా సండే రోజు పొద్దున్నే మేము 9:30కి అట్లా బయలుదేరినాం అనమాట. ఇంకా అమ్మ అయితే సామాన్లు అవన్నీ కడిగేసి ఇంట్లో పని అంతా ఇద్దరం కలిసి చేసేసుకున్నాము. తొందరగా అందరం స్నానాలు చేసేసి వాళ్ళతో పాటు మేము కూడా గుడికి అయితే వచ్చామన్నమాట. పక్కనే మా ఊరు నాయుడుపేట, ఇంకా కాళహస్త్రి కూడా పక్కనే కాబట్టి మేము కూడా వచ్చాము. కార్తీ, నేను, మా అత్త, మా పెద్దత్త అందరం కలిసి వచ్చామన్నమాట. ఇంకా ఇక్కడికి రాగానే మా అమ్మ వాళ్ళైతే టెంకాయ అవి తీసుకుంటున్నారు. మా అమ్మ వాళ్ళు మా పెద్దమ్మ వాళ్ళకి అనమాట. మేమైతే కొట్టకూడదు అనమాట. ఇప్పుడు 1 year దాకా మా చిన్నత్త అయితే చనిపోయిందనమాట. అందువలన ప్రజెంట్ అయితే ఇంకొక 7 months ఉందనుకుంటా. ఇంకా మాకు అంటైతే ఉందనమాట. 1 year వరకు ఉంటుంది అంటాం కదా, 11 నెలల వరకు అట్లా. ఇంకా దేవుడికి దండం పెట్టుకొని ఉండిలో డబ్బులైనా వేద్దాంలే అని చెప్పేసి బయలుదేరినాము. వచ్చిన రోజు సండే అయినా కానీ గుడి అయితే వామ్మో జనం కిటకిటలాడుతున్నారండి బాబోయ్. అంటే సండే కాబట్టి చాలామంది హాలిడే ఉన్న వాళ్ళు, లీవ్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా. అలాగే ఆదివారం రోజు ఉమెన్స్ డే కదా, అదిగాక ఇక్కడ ఏదో ప్రోగ్రామ్ అయితే జరిగిందనమాట. ఒక సమావేశం జరిగిందనమాట గుడి దగ్గర. ఇంకా దానివల్ల కూడా ఎక్కువ జనాభా అయితే ఉన్నారంట. ఇంకా వీళ్ళైతే పూజ చేయించుకొని, ఇంకా పిల్లలు, మా అన్న వాళ్ళు ఇంకా బయటకైతే వచ్చేసారు. పూజ చేయించుకొని రావడం, ఇంకా మేము దర్శనం చేసేసుకొని బయటకు వచ్చేసి ఇంకా కూర్చోన్నాం అనమాట. ఇంకా వీళ్ళు అప్పుడే దర్శనంతో పాటు పూజ కూడా కంప్లీట్ చేసేసుకొని బయటకు వచ్చారు. ఇంకా ఇక్కడ షెడ్ అయితే ఉంటుంది, అటు సైడ్ అయితే బాత్రూమ్స్ అవి ఉంటాయన్నమాట. అక్కడ ఇంకా వాళ్ళు స్నానాలకైతే వెళ్ళారు. ఇంకా మేము ఇక్కడైతే కూర్చోన్నాం అనమాట షెడ్ దగ్గర. చూడండి ఎంతమంది జనాభా తెలుసా. మేమైతే అసలు అనుకోలేదు, సండే కదా తక్కువే ఉంటారు, అది కాక ఇప్పుడు పండుగలు లాంటివి ఏం లేవు కదా అనుకున్నాము. నిజంగా చాలా మంది జనం అయితే ఉన్నారు. మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. నేను మామూలుగా ఎప్పుడైనా వెళ్తూ ఉంటాము, ఈ మధ్య అసలు వెళ్ళలేదులేండి. కానీ ఈ సండే రోజు నిజంగా పండగలప్పుడు ఉండేంత జనం అయితే ఉన్నారనమాట ఆసారి. ఇంకా అది కాక సండే రోజు మదర్స్ డే అంటున్నా, సారీ, ఉమెన్స్ డే కదా. అక్కడ ఏదో ప్రోగ్రామ్ జరిగిందనమాట, చంద్రబాబు నాయుడు గారి మీటింగు. ఇంకా ఆ ప్లేస్లో ఇంకా ఎక్కువ జనాభా అయితే ఉన్నారు. గుడి దగ్గరే అనమాట, పక్కన జరిగింది. ఇంకా వీళ్ళైతే స్నానానికి అయితే వెళ్ళి వచ్చేసారు, పిల్లలు, మా వదిన వాళ్ళందరూ. చూడండి ఇక్కడే అనమాట, చాలా జనం అయితే ఉన్నారు. ఇంకా తగ్గిన తర్వాత మేము ఇక్కడికి వచ్చాము. గుడి దగ్గరే ప్రతిరోజు నిత్యాన్నదానం కూడా జరుగుతుందంట లోపలైతే. ఇంకా బయట అయితే ఇంకా ప్రతిరోజు ఉంటుంది అనేది నాకైతే తెలియదండి. మేము వెళ్ళేప్పుడైతే ఇంకా బయట కూడా జరుగుతూ ఉన్నదన్నమాట అన్నదానం. ఇంకా మేము అందరం ఒకేసారిగా కాకుండా కొంతమంది అట్లా వచ్చి ఇట్లా తినేసి ఇంకా వెళ్దాంలే లోపలికి అని చెప్పేసి నేను, మా పెద్దత్త, మా అమ్మ వాళ్ళైతే వచ్చామన్నమాట. ఇంకా నిజమండి, దేవుడి దగ్గర కొంచెం అన్నం దొరికినా చాలు, అది మహాప్రసాదంగా భావించాలి నిజంగా. ఇంకా దర్శనం చేసేసుకొని, దర్శనం అయితే కూడా కొంచెం లేట్ అయిందిలేండి, ఎందుకంటే లోపల కూడా ఫుల్ జనం అనమాట. క్యూ లైన్లో ఉన్నంతసేపు బాగుంది, లోపలికి వెళ్ళిన తర్వాత ఒకరినొకరు తోసుకోవడం స్టార్ట్ అయిపోయింది. ఏదేమైనా దేవుణ్ణి మాత్రం ప్రశాంతంగా చూసాము. కాళహస్త్రి అంటేనే చాలా పవర్ఫుల్. అయినా ఎవరైనా మా ఊరు సైడ్ ఉన్న వాళ్ళు అయితే కామెంట్ చేయండి, మీ ఊరు కూడా కాళహస్త్రి అయితే లేదా నాయుడుపేట అన్నా కానీ మీరు కామెంట్ చేసి చెప్పండి, మేము కూడా అక్కడే అని చెప్పేసి. ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయేసరికి మేము 3 గంటలకు అయితే బయలుదేరిపోయినాము. మా అన్న వాళ్ళైతే పూజ చేయించుకున్నారు కాబట్టి రాహుకేత పూజ వాళ్ళు చక్కగా, ఇంకా మా అన్న వదిన, చిన్నోడు, ఇంకా పిల్లలు, వాళ్ళ 5 మంది కలిసి బయలుదేరిపోయారనమాట కడపకి. ఇంకా మా పెద్దమ్మ, మా అమ్మ మాత్రం పూజ దగ్గరికి వెళ్ళలేదులేండి, కాబట్టి ఇట్లా మా ఊరికి వచ్చేసారు. ఎందుకంటే మా ఊర్లో తడ దగ్గర కనుపూర్ జాతర అయితే ఉందన్నమాట. ఇంకా అక్కడికి వెళ్ళాలని చెప్పేసి మేమే ఉండమని చెప్పాను. లేదంటే పూజ చేసుకొని వెళ్ళిపోవాలనుకున్నారు, అందుకని చెప్పేసి వద్దు ఇక్కడ చూసుకొని మరీ వెళ్ళండి అని చెప్పేసి ఇంకా ఉండమని చెప్పాము. ఇంకా ఇదైతే ఈ రోజు బ్లాగ్ అనమాట, మండే బ్లాగ్. పొద్దున్న నేనైతే ఇంకా టీ పెట్టేశాను, ఇంకా మా అమ్మ అయితే ఇల్లు జిమ్మేస్తుంది. ఇంకా
ఇక్కడ కనిపించింది కదా ఇందాక లైట్ పింక్ శారీతో చూపిస్తాను వెయిట్. మా అమ్మ చూసారా, నువ్వు చల్లారుస్తానే ఉంటావు అని తిడతా ఉంది నన్ను. అంతసేపు చల్లగా పోతున్నాయి నువ్వు చేసే పనికి అని అంటుంది. కనీసం ఇప్పుడు మనము టీ పెట్టగానే ఒక్కసారైనా ఇట్లా చల్లారిస్తేనే అది టేస్ట్ బాగుంటుందండి. వడగట్టి పోసేసుకొని తాగితే అది టేస్ట్ ఉండదు కదా. అది మా అమ్మ తిడతా ఉంది, నువ్వు చల్లార్చలేవు కదా ఇంకా చల్లకపోతుంది, మాకు అట్ట కాదు వేడి వేడిగా కావాలని. ఇక్కడ పింక్ కలర్ వేసుకున్న సారీ ఆమె వచ్చేసి మా పెద్దమ్మ, మా అమ్మకు సొంతం అక్క అనమాట. అక్కడ మెరూన్ కలర్ వేసుకుంది కదా మా పెద్దమ్మ, అంటే మా నాన్నకు వదిన అవుతుంది. అదే చెప్పాను కదా మా పెద్దమ్మ అని చెప్పి. ఇంకా వీళ్ళు మా మా పెద్దమ్మ మా అమ్మ వాళ్ళ అక్క ఉంది కదా, వీళ్ళు కూడా మా చెల్లి పాపకు బర్త్డే అయితే ఉంది మా చెల్లి పాపకి, అందుకని వచ్చారనమాట. ఇంకా మా ఇంటి దగ్గరే పడుకున్నారు, అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వస్తారు. ఇంకా అక్కడ ప్లేస్ కొంచెము బాగా ఉడక ఎక్కువగా ఉందని చెప్పేసి మేము మా ఇంటి దగ్గర అయితే పడుకున్నాము. మా చెల్లి, మా తమ్ముడు, మా పెద్దమ్మ అందరు ఇక్కడికి వచ్చారు. ఇంకా మా మిద్ది పైన అయితే చల్లగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ పడుకున్నారు. ఇంకా నేనైతే బట్టలు అయితే వేసేసాను వాషింగ్ మిషన్లో. 2 ట్రిప్పుల దాకా ఉన్నాయి, కానీ ఒక ట్రిప్ వరకే వేసేసి ఇంకో ట్రిప్ మళ్ళీ వేసుకుందాంలే అని చెప్పి వేయలేదు. ఎందుకంటే లేట్ అయిపోతుంది అనమాట, ఇంట్లో పని కూడా కొంచెం ఇంకా కాలేదు. బ్లౌజులు అవి ఉంటే ఈ రోజు అయితే 7 బ్లౌజులు అనమాట, 7 బ్లౌజులు కంప్లీట్ చేశాను. మేము అటు వెళ్ళేసరికి 2 రోజులు అట్లే పేరుపోయినాయి అనమాట. అవి నైట్ అలాగే పొద్దున కంప్లీట్ చేసేసి ఇంకా టిఫిన్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. చూడండి, ఈ చెనక్కాయల చట్నీలోకి ఎర్రగడ్డ వేస్తే చాలా బాగుంటుంది చట్నీ. ఎండు కొబ్బరి వేసాను, ఎండు కొబ్బరి బదులు పచ్చి కొబ్బరి వేస్తే బాగుంటుంది చట్నీకి. మా అత్త ఎప్పుడు ఇట్లా చేస్తుంది, టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇంకా కారం చేసి అట్లే దోసకైతే వేస్తున్నాను అనమాట. కారం వచ్చేసి టమోటాలు ఇవన్నీ మిక్సీకి వేసి మళ్ళీ ఆయిల్లో చేసే కారం వేరు, కానీ ఇప్పుడు టైం లేదని చెప్పేసి మామూలుగా టమోటా, ఎర్రగడ్డ, కొంచెం మిరప్పొడి వేసేసి కారం అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇదైతే సింపుల్గా అయిపోద్ది అనమాట. చూడండి, 2 టమోటాలు, 2 ఎర్రగడ్డలు, కొంచెం కారం, సాల్ట్ వేసి ఇట్లా మిక్సీ పట్టేసుకోవాలి. అంతే, ఏముండదు, కొంచెం త్వరగా అయిపోతుంది అనమాట. మా కడప సైడ్ అయితే ఇట్లా చేస్తారనమాట. ఇంకా మేము చేస్తే మాత్రం అది వేరే, ఇంకోసారి చూపిస్తానులేండి. ఇంకా ఈరోజు మండే కాబట్టి నేను పెట్టాల్సింది కాస్త మా అమ్మ పెడుతుంది, అంటే టైం లేదు. ఇంకా నేను టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నాను అని చెప్పేసి మా అమ్మ స్నానం చేసేసి దేవుడికి అయితే పూజ చేస్తుంది. ఇదిగోండి, కారం అయితే ఇట్లా రెడీ అయిపోయిందనమాట. కాళహస్తిలో కన్నప్ప గుడి, కనకదుర్గమ్మ గుడి ఉంటుంది. అట్లే గుడి లోపల పాతాళ గణపతి టెంపుల్ కూడా ఉంటుంది కదా, లోపలికి వెళ్ళి వినాయకుడు అయితే లోపల ఉంటాడు. ఈ 3 ఇంతవరకు నేను చూడలేదు. పక్కనే ఊరు పెట్టుకొని కూడా ఎప్పుడు పోయినా కుదరట్లేదు, ఇంకా జనం అయితే ఉంటారు, మనకి కుదరదు అని చెప్పేసి రావడమే తప్ప ఒక్కసారి కూడా చూడలేదు. పాతాళ వినాయకుడి గుడి, కన్నప్ప గుడి, కనకదుర్గమ్మ గుడి ఈసారి వెళ్ళినప్పుడు మాత్రం తప్పకుండా చూడాలండి. కనీసం ప్రత్యేకంగా ఆ టెంపుల్ చూడడానికైనా వెళ్ళాలి. ఈసారి అయితే మిస్ అయిపోయాను అనమాట. మా అమ్మ వెళ్దామని చెప్పేసింది, కానీ ఇంకా లేట్ అయిపోతుంది, వాళ్ళు మళ్ళీ ఊరు బయలుదేరారు కదా అని చెప్పేసి ఇంకా వచ్చేసాము. ఇంకోసారి అయితే చూద్దాంలే అని చెప్పేసి మా అమ్మ అయితే చూసిందనమాట. అంటే ఇంతకుముందు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు వెళ్ళారని చెప్పింది. నేనైతే ఒక్కసారి కూడా చూడలేదు. మ్యారేజ్ అయ్యి 7 years అవుతున్నా ఒక్కసారి కూడా పక్కనే ఉన్న కాళహస్తిలో ఉండే ఆ టెంపుల్స్ అయితే అసలు చూడలేదు. ఈసారి తీసుకెళ్ళమని చెప్పే కార్తిక్కి. ఇంకా దోశలు అయితే ప్రిపేర్ చేస్తున్నా, అమ్మ అయితే పూజ చేసేస్తుంది. ఇంకా మా అమ్మకి, మా పెద్దమ్మకి, నాకు టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నా. మా ఆయన అయితే తినేసి వెళ్ళిపోయాడు పొద్దున్నే, తనకి దోశ వేసేస్తుంది. ఇంట్లో కారం ఉంటే పాపం అది వేసేసుకొని తినేసి వెళ్ళిపోయాడు పాపం. ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసింది. మండే అనగానే నేను కూడా తొందరగా దీపం అయితే పెట్టుకుంటాను. ఎన్ని సమస్యలు ఉన్నా కానీ ఖచ్చితంగా దీపం అయితే పెట్టుకుంటాను. ఎందుకంటే మాకు మండే ఎందుకు పెట్టుకుంటున్నానంటే, మా ఇంటి దేవుడు మునేశ్వరుడు మధ్యలో ఇక్కడ కనిపిస్తున్నాడు కదా, ఆయన మా ఇంటి దేవుడు అనమాట, కులదైవం. మునేశ్వర స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మా ఇంటి కులదైవాలు. ఇంకా అందుకే మా అమ్మ కూడా పాటిస్తుంది, అంటే మండే రోజు మా అమ్మ కూడా పాటిస్తుంది అనమాట మా కోసము. ఇంకా వాళ్ళ ఇంట్లో కూడా చేసుకుంటారులేండి. ఇంకా అందరికి టిఫిన్ పెట్టేసి ఇంకా నేను కూడా తినేస్తున్నాను అనమాట. చాలా లేట్ అయిపోయింది, ఇంకా అందుకని చెప్పేసి టిఫిన్ తినేద్దాంలే అని చెప్పేసి స్నానం అయితే చేయలేదు. ఇంకా టిఫిన్ తినేసిన తర్వాత అయితే స్నానం చేయాలి. ఓకే అండి, వీడియో అయితే ఇవాళ వీడియో ఇదనమాట. మరో వీడియోతో మీ ముందుంటా. నచ్చిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి.
బాయ్, మరి ఉంటాను.